ఓకే. నేను ఫస్ట్ గ్యాడ్జెట్ స్క్రిప్ట్ చెప్తాను. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఫైల్స్. ఫైల్స్ ఏం చేస్తాయంటే ఎడిషన్ కాంప్లికేషన్ చేస్తాయి. ఈ ఫైల్స్ మనకి ఎరిగైన్ కాంప్లికేషన్ చేస్తాయి. ఎరిగైన్ కాంప్లికేషన్ ఏంటంటే జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్. సో కెన్ ఫ్యూచర్ కాల్ భూమిను ఓకే 1 మీటర్ వికెట్ ఒకసారి చూపెడతాను మీకు. ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ కానీ ఆండ్రాయిడ్లో లేదు ప్రజెంట్. ఓకే. ఫ్యూచర్ అని బై డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ స్టోర్లో స్టిక్కర్ ఈ ఫీచర్ లేదు మీకు. ఈ బెస్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే. ఫీచర్ మనకు ఆండ్రాయిడ్ స్టోర్ అయితే లేదు. మనం ఏం చేస్తామంటే ఈ ఫీచర్ మనకు కావాలనుకుంటే ఈ జస్ట్ యాడ్ ఓకే. క్రోమ్లో చూపెడతాను. ఓకే. 1 second or 2 seconds wait. Wait and 1 minute. Please wait. Okay. Can searching Google menu. Okay, can you open the Chrome loading? Wait and see. Okay. Sunday Chrome display. Can searching Home menu. And searching Google menu. Okay, it's very slow. Okay, loading Google menu. Okay, Google menu. This is Google menu. My tokens. Sunday. చూడండి అంత బాగా ఈ మెనూ బాగున్నది. క్లిక్ చేయడం వల్ల చూడండి. ఓకే. చూడండి భూమి మీద అంటే ఓన్లీ మనం ఈ తీసుకొని మనము దాంతో అప్లై చేయడం వల్ల గూగుల్స్లో ఈజీగా ఈ ఫీచర్ అనేది మనకు ఆండ్రాయిడ్లో వచ్చింది. అంతే. ఇది బెస్ట్. చూడు ఎంత సింపుల్ బాగుందో. ఓకే. చూడండి ఒక ఆప్షన్ ఏ విధంగా వస్తుంది.
ఇలాంటివి మనం ఎంతో యూజ్ చేసుకోవచ్చు. దాని నుండి మెనూ బటన్స్ ఇదే కాకుండా కొన్ని ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ ఓకే. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటాను. ఓపెన్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, వెయిట్. ఓకే, డన్ ఇట్. ఇదో ఆండ్రాయిడ్ స్టూడియో. ఈ విధంగా మనకు డిస్క్రిప్షన్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఏమైనా కావాలనుకుంటే ఈ ఫీచర్ అన్ని మొత్తము ఎస్డికేలో పెట్టుకోవచ్చు. ఏమైనా కొత్త ఫీచర్ కావాలి, you can use this Gradle. You get the feature ఆల్రెడీ నాట్ అవైలబుల్. ఆండ్రాయిడ్ స్టూడియో ఏదో ఫీచర్ లేదు మనం తెచ్చుకొని యూజ్ చేసుకోవడానికి ఈ బిల్డ్ గైడ్ అని మీకు యూజ్ అవుతుంది. బిల్డ్ గైడ్ వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ సెక్యూరిటీ కానీ సంబంధించిన సెక్యూరిటీ కానీ సంబంధించిన డేటా కానీ డివైస్ కంపాటబుల్ డివైస్ మీ అప్లికేషన్లో ఎక్కువ ఇమేజెస్ పెట్టాలనుకున్నాను అంటే కొంచెం పొలంగా ఫినిష్ చేయాలి, కొంచెం పొలం మీ నెట్లో చేయనా ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని లింక్ ఇచ్చి సైజ్ ఇచ్చి తీసుకుంటారు. కొన్ని ఇమేజ్ 100 MB కన్నా ఎక్కువ సైజ్ ఉంది ఐకాన్ కానీ వాల్పేపర్గా కానీ బ్యాక్గ్రౌండ్లో పెడితే ఆండ్రాయిడ్ సులువుగా కానీ యాక్సెప్ట్ చేయదు. బై డిఫాల్ట్ కాదు, యాక్సెప్ట్ చేయదు. కొన్ని చిన్న మాడిఫికేషన్ ఇచ్చి మాడిఫికేషన్లో ఇక్కడ చేసి మనము గాడీలో చేసే వల్ల అది తీసుకుంటుంది. నువ్వు గాడీలో ఏం చేస్తా అంటే లైబ్రరీ క్లిక్ చేస్తుంది, నెక్స్ట్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తుంది, సెట్టింగ్స్ కానీ ఎస్టీకే లొకేషన్ కానీ ఎన్ని చాలా ఫీచర్స్ ఉంటాయి. నేను గాడీలో యూజ్ చేస్తాను. సో ఆస్క్ వాట్ ఈస్ ఎ గాడీ. గాడీ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది డిఫరెంట్ ఫీచర్స్. ఓకే, విత్ క్లియర్ వాట్ ఈస్ గ్రాడిల్. గ్రాడిల్ అంటే మొత్తం మనకు కావాల్సిన అప్లికేషన్ మొత్తం ఫీచర్స్ అని మనము గ్రాడిల్లో చేస్తాం. సెక్యూరిటీ ఫీచర్స్ కానీ మొత్తం డేటా మొత్తం కానీ దీంతో అప్లికేషన్ గ్రాడిల్లో తెచ్చుకుంటాం. చాలా సింపుల్ అప్లికేషన్, ఇవన్నీ పెట్టలేము కానీ మన అప్లికేషన్లో మాత్రం పెట్టుకుంటామండి. ఓకే, గ్రాడిల్లో అన్నీ నౌ సీన్ యాప్ మనం వెళ్ళే ముందు యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ థింక్ ఓకే, ఏమంట చూడండి. నెక్స్ట్ అంటే ఆండ్రాయిడ్ మెయిన్ పేస్ట్ .xml మెయిన్ ఐకాన్ కానీ మీరు పెట్టాలనుకుంటే మీ అప్లికేషన్ మంచి ఐకాన్ పెట్టాలంటే ఈ మేనిఫెస్టోలోనే ఇవ్వాలి. ఓకే, కోడ్లో ఏమైనా ఇవ్వాలి చూడండి. మన బుక్కి తెచ్చి బాగుంటుంది. ఓకే, చూడండి మనం ఏం అప్లికేషన్ చేయాలని కావాలని ఖచ్చితంగా దీంతో ఖచ్చితంగా చేయాలి.
Android Manifesto. ఓకే, చూడండి ఆండ్రాయిడ్ మేనిఫెస్టో. మనము అప్లికేషన్ నేము, నేమ్ ఇచ్చాను, లేబుల్ నేము, మన లాంచర్ చూడండి, లాంచర్ రౌండ్ ఐకాన్. మీకు రౌండ్ ఆండ్రాయిడ్లో సెలెక్ట్ చేసుకుంటే some reliable resource provide a graphical representation of this associated item. మనకు ఏ విధంగా కావాలి, ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చూడండి. ఈ పిక్చర్లో వచ్చేసాను. ఓకే, చూడండి మొత్తం ఏ విధంగా వస్తుంది. బిగ్ మ్యాప్లో మనకు ఐకాన్ అంటే మనం చూసిన యాప్ డిస్ప్లే ఏ విధంగా కావాలనుకో చూడండి. లేబుల్ నేమ్ దెమ్ మనకి కావాల్సిన స్టైల్ థీమ్ కావాలని, థీమ్స్ ఏమైనా కావాలనుకో లైట్ థీమ్, డార్క్ థీమ్, సంబంధించిన వైట్ కలర్, బ్లాక్ యానిమేషన్ కావాలనుకో టాప్లో థీమ్స్ ఉంటాయి. మీకు ఏ థీమ్ ఇవ్వాలి మేనిఫెస్టో డిసైడ్ అవుతుంది. లాంచర్ యాక్టివిటీ అంటే ఏది, ఫస్ట్ ఏ స్క్రీన్ అందుబాటు ఏ స్క్రీన్ కావాలి అనేది కూడా మేనిఫెస్టోనే ఉంటుంది. ఓకే, ఏ స్క్రీన్ రావాలనేది మేనిఫెస్టో ఉంటుంది. అలానే సర్వీస్ క్రియేట్ చేసిన అని, రిసీవ్ క్రియేట్ చేసిన అని, ఫేవరెట్ క్రియేట్ చేసిన అని ఇది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మెయిన్ యాక్టివిటీ క్రియేట్ చేశాను. మేనిఫెస్టో ఫైల్ అయిపోయాడు ఆటోమేటిక్గా మెయిన్ యాక్టివిటీ ఇక్కడ వచ్చేస్తుంది. సో మెయిన్ యాక్టివిటీ ఒక మెయిన్ యాక్టివిటీ చిన్న యాక్టివిటీ లేదు, కొత్త యాక్టివిటీ అని చేయాలి నాకు. ఓకే, యాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని క్లిక్ ఇచ్చి యాక్టివిటీ. ఓకే, యాక్టివిటీ 2. ఓకే, లాగిన్ నథింగ్ ఇంట్ యాక్టివిటీ సెకండ్ చూడండి. ఇంట్ యాక్టివిటీ ఇంటర్వ్యూ 2. ఓకే చూడండి. ఓకే, జనరేటింగ్ సోర్స్. ఓకే చూడండి, అండర్ మేనిఫెస్టో అంటే ఎంటీ యాక్టివిటీ 2 అని మనకు జనరేట్ అయింది. ఏ విధంగా జనరేట్ చేయాలన్నా ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది, మనం చేయం. చూడండి ఓకే, అంతా స్కిల్ యాడ్ చేసాం, కొత్త యాక్టివిటీ క్రియేషన్ యాక్టివిటీ వచ్చింది. యాక్టివిటీ 2 చూడండి, పబ్లిక్ క్లాస్ మెయిన్ యాక్టివిటీ చేస్తుంది. యాప్ కాంటాక్ట్ యాక్టివిటీ 2 చూడండి, దీంతో యాడ్ అయింది మెయిన్ యాక్టివిటీ 2 అని చూడండి. ముందు అయితే లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది మేనిఫెస్టోలోకి. మేనిఫెస్టోకి యాడ్ అయింది ఆటోమేటిక్గా. మనం ఏదైనా కొత్త యాక్టివిటీ క్రియేట్ చేసి ఆ యాక్టివిటీని దీంట్లో తెచ్చుకుంటుంది. అన్నిటితో పాటు అన్ని వర్క్స్తో పాటు అన్ని ఇక్కడే మేనిఫెస్టో నుంచి వచ్చాయి. వాట్ ఈస్ ఐకాన్, వాట్ ఈస్ ద మేనిఫెస్టో అంటే అన్నిటితో పాటు అన్ని గ్రూప్స్ కూడా ఇక్కడి నుంచి వస్తాయి మేనిఫెస్టో నుంచి. SY కాల్డ్ root of the Android application. The everything the manifesto. ఒకవేళ మేనిఫెస్టో డిలీట్ అయితే అప్లికేషన్లో XML ఫైల్ అయితే XML ఎర్రర్ ఉన్నా సరే మీ అప్లికేషన్ మాత్రం రన్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఉండే ఒక ఓకే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో డ్రైవర్ అంటే మనము విన్నర్ అంటే మనం విన్నర్లో యాప్ లోపల రన్ అయ్యేది. యాప్ వల్ల మనకు కావాల్సిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డైరెక్ట్ డ్రైవర్లో ఉండేది. యాప్ అంటే యాప్ లాంచర్. ఈ విధంగా మనము యాప్ ఐకాన్ ఉండాలి, ఐకాన్ ఏ విధంగా ఉండాలి, 90 స్టైల్ ఉండాలి, ఇంత ఉండాలి. వాల్యూస్, కలర్స్, స్ట్రింగ్స్, థీమ్స్ సంబంధించినవి.
Okay, okay. Next Maria ఏమైనా మాడిఫై అయితే మీ ఎర్రర్ ఉందని ఏం రాదు. మానిఫెస్ట్ అసలు ఏం రాదు. మానిఫెస్ట్ మీరు టచ్ చేయకండి, ఏం మార్చకండి. ఎందుకంటే మానిఫెస్ట్ మిస్ అయితే చిన్న పాయింట్ మిస్ అయినా మొత్తం అంతా అని కాదు. నేను కావాల్సింది చూడండి. ఫైల్ ఇది ఎన్ని ప్యాకేజీ ఫైల్స్ జావా ప్యాకేజీ ప్యాకేజీ యూజర్కి ఏమైనా కనపడదు. బ్యాక్గ్రౌండ్ జావాలో కనిపించాలి. యూజర్కి ఏమైనా కనిపించదు. ఆ కలర్ కానీ, ఆ టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, స్క్రీన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఆర్ఎస్సి. యూజర్ కనిపించాలంటే అది కంపల్సరీగా ఆర్ఈఎస్లో క్రియేట్ చేయాలి. యూజర్స్ కనిపించదు అనుకుంటే బ్యాక్గ్రౌండ్ దిగుతుంటే కంపల్సరీ జావాలో రన్ అవుతుంది. ఓకే, జావా ఈస్ అ బ్యాక్గ్రౌండ్ యాక్షన్. ఆర్ఈఎస్ అనే రిసోర్స్ ఈజ్ యూఎస్ యాక్షన్, ఇంటర్ఫేస్ యాక్షన్. ఇవన్నీ జావాలో ఉంటాయి. ఇది మ్యాన్లో ఫిక్స్ కావాలి. ఓకే, నా ఇప్పుడు జావా 3 ప్యాకేజెస్. ఫస్ట్ ప్యాకేజ్లో జావా ఫైల్ ఉంది. మనకి ఏదైనా కోడ్ రాస్తాము, ఆ జావా ఫైల్ ఉంది. చివరి తదుపై టెస్టింగ్ ఫైల్స్ ఆన్లైన్ ఉన్నాయి. వాటితో ఎక్స్ప్రెసో జేయూనిటీ. ఆన్లైన్ టెస్ట్ స్ట్రాటజీ ఈస్ 3. వాటితో ఎక్స్ప్రెసో యూనిట్ టెస్ట్ అనేవి 3 టెస్టులు ఉన్నాయి. టెస్టింగ్ ఎందుకంటే ఒక కస్టమర్ ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, బై ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమైనా ప్రాజెక్ట్ రన్ చూపించడు. వాడు ఏమవుతుందో తెలుసా, దీని మీద టెస్ట్ ఫైల్ అంటాడు. నువ్వు కంప్లీట్ చేసావు కదా, ఆ టెస్ట్ ఫైల్ నాకు ఇవ్వు అంటాడు. అది నువ్వు ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. అప్లికేషన్ ఏదో దాంతో అప్లికేషన్ టెస్ట్ చేయాలి. దాంతో టెస్ట్ చేయాలి. టెస్ట్ అనేది చేసిన తర్వాత టెస్ట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. టెస్ట్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ అవుతుంది. టెస్ట్ అనేది క్లియర్ అయిన తర్వాత అంటే ఏం చేస్తారంటే దాన్ని ఆ కస్టమర్కి ఇచ్చారు. ఆ కస్టమర్ దాన్ని ఇచ్చారు. కస్టమర్ దాన్ని రన్ చేస్తారు, దాంతో ఓపెన్ చేస్తారు. అంతేగాని మొత్తం అప్లికేషన్ రన్ చేసి మొత్తం కోడ్ వేసుకుని అడగడు. అప్లికేషన్ ఇచ్చి చెక్ చేయడు. ఒక్కో సెకండ్ అనేది ఒక్కో ఆర్గనైజేషన్ కానీ ఫ్యూచర్ కానీ సింపుల్గా ఒక్కటే చెక్ చేస్తాడు. చెక్ చేసేసి ఆ ఫైల్స్ ఇస్తాడు. ఆ ఫైల్స్ ఇచ్చి ఓకే అంటాడు. ఈ ఫైల్స్ అనేది బాగుందంటే కరెక్ట్ బాగుందంటే మనకు కావాల్సిన రిస్క్ ఉన్నాయనుకుంటే ఓకే. ఏదైనా ఎగర ఇష్యూస్ ఉన్నాయని వాడు ఎగర ఉండి మళ్ళీ నీకే రిటర్న్ ఇచ్చి బ్యాక్ తీసుకుంటాడు. ఓకే, ఆల్ ద కోడ్ ఈజ్ జావా. నెక్స్ట్ నుంచి ఆర్ఈఎస్ మొత్తం 4 ఉంటాయి. డ్రైవబుల్ ఫర్ ఇమేజెస్, లేఅవుట్ ఫర్ ద స్క్రీన్స్, మిడ్ మ్యాప్ యువర్ ఇమేజెస్, వాల్యూస్ ఫర్ ద ఫైల్ విజువల్ కంటిన్యూస్. చూడండి, డ్రైవబుల్ అంటే ఇమేజెస్. ఇమేజెస్ ఇలా మిడ్ మ్యాప్ అనే ఇమేజెస్. వాట్ ఇస్ ద డ్రైవబుల్ ఇమేజెస్ ఉంటాయి కదా, మన మిడ్ మ్యాప్ ఎందుకంటే మిడ్ మ్యాప్ క్రియేటెడ్ ఒక ఓకే, ఈ డిఫరెంట్ డ్రైవబుల్ అండ్ మిడ్ మ్యాప్ is different. Okay, is a డ్రైవబుల్ is a Java ఓకే XML ఎంటర్ చేసేది మిగతా చేసుకునే కాదు. ఈ XML ఫైల్లో మనం ఎంటర్ అంటే తీసుకునేది. డ్రైవబుల్ మిడ్ మ్యాప్ అనేది మనము ఆ జావాలో తీసుకోవచ్చు. మెయిన్ యాక్టివిటీ జావా ఫైల్స్ వాల్యూస్ సిమిలర్లీ కలర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ మనం ఏమైనా అడిషనల్గా చేయాలని ఖచ్చితంగా స్ట్రింగ్స్ కలర్స్ అడిషనల్గా తీసుకోవాలని దీనికి యూజ్ చేసాం. సింపుల్ దిస్ ఇస్ అండర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ది టోటల్ పార్ట్. ఓకే, దిస్ డిఫరెన్స్ స్ట్రక్చర్
settings, save as, different difference, can Java files, can I open this new, right click, okay, I can delete it, okay, can delete, okay, okay, so నేను delete చేసాను ఆటోమేటిక్గా ఏదైనా డిలీట్ చేయాల్సి వచ్చింది XML file. Okay, XML file is need resource. Okay, can I remove it? Okay, this is the project structure, resource management. Source మనకు ఏ విధంగా ఐకాన్ లాంచ్ బ్యాక్గ్రౌండ్ అండ్ లాంచర్ బ్యాక్గ్రౌండ్. Okay, structure, application, manifesto, intent, filter, different priorities అంటే నీకు ఏదైనా ఇష్టమైనవి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి బిట్ మార్ట్ పాయింట్ లింక్ వేరియన్స్ చూడండి డిబగ్స్ డేటా ఇన్స్పెక్షన్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మొత్తం ఇది ఎంత మొత్తం డిస్ప్లే అంతా ఇంటర్ఫేస్ ఈస్ అండర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, దిస్ ఇస్ ద అండర్ మొత్తం స్టూడియో నుంచి సింపుల్ అయిపోయింది. నాయిస్ లాంచర్ ఈజ్ ఒక 1 minute బ్లాక్ మినిమైట్ ఐసి డైవ్ ఐకాన్స్ చూడండి. ఓకే చూడండి బ్యాక్గ్రౌండ్ ప్యాత్ ఒకటి ఐసీ లాంచర్ బ్యాక్గ్రౌండ్ మనం యూజర్ ఏ విధంగా స్క్రీన్ ఉంటుందో స్క్రీన్ డిజైన్ XML ఫైల్లో యూజ్ చేస్తాం. మనం ఏమో ఉండాలి టూ ఎడిట్ టెస్ట్ కానీ ఒక బటన్స్ టూ బటన్స్ క్లిక్ ఇవ్వడం కానీ ఎంటర్ కావడం కానీ మొత్తం ఏమో అనేది మొత్తం XML అనేది చూస్తుంటాం. వాల్యూస్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఏమిటంటే ఏపీఎస్ డీసీ నా కోసం నేను క్రియేట్ చేసాను. అది ఏమిటంటే నాకు వచ్చిందని మా రెడ్ కలర్ పెట్టింది అప్లికేషన్. ఎక్కడెక్కడ ఏపీఎస్ డీసీలో ఆ కలర్ అంతా రెడ్ కలర్ పెట్టిందో వెళ్ళిపోయాను. నేను 10 స్క్రీన్ చేసాను. 10 స్క్రీన్లో కూడా నా నచ్చిన నేమ్ అనేది రెడ్ కలర్ వస్తుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనం మేనేజ్ చేసి ఈ నేమ్ అనేది మొత్తం రెడ్ కలర్ కావాలి గ్రీన్ కలర్ కావాలి మార్చాలనుకుంటే స్క్రీన్స్ వెళ్ళి దానికి కలర్ చేంజ్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా ఓన్లీ ఈ కలర్స్ వేస్తామని దాంట్లో వేసిన యూజ్ చేసి కొద్దిగా మాడిఫై చేసి అన్ని ప్లేస్లో మాడిఫై అవుతుంది. ఎవరైనా సిఎస్ఎస్ తెలిసింటే ఇంటర్నెట్ సిఎస్ఎస్ అనేది తెలిసింటే అందులో ఫీచర్ ఇది ఉంటుంది. ఒక దగ్గర మాడిఫై ఇచ్చి ఆల్ ఓవర్గా అన్ని మాడిఫై అవుతుంది. సిమిలర్లీ స్టింగ్ ఏపీఐ తీసుకుంటున్నాను. నచ్చిన పేరు ఉంటాను అలా నచ్చిన పేరు పెట్టుకున్నారు అప్లికేషన్. నేను పేరు మనకు నచ్చిన 10 స్క్రీన్ చేసినాను. 10 స్క్రీన్ అయినా 11 మాడిఫై ఆ పేరును అలాగే స్క్రీన్ ఫైల్లో పెట్టుకుంటాను. ఒక దగ్గర మాడిఫై చేయాలనుకున్నాను ఆటోమేటిక్గా 10 ఫైల్స్లో ఆటోమేటిక్గా మొత్తం మాడిఫై అవుతుంది ఆ పేరు అనేది. స్క్రీన్లో ఉన్న పేరు ఉన్న థీమ్స్ కూడా 2 ఉంటాయి. ఒకటి లైట్ అండ్ డార్క్ థీమ్, లైట్ థీమ్ ఒకటి డార్క్ థీమ్ ఒకటి, ఒక నైట్ థీమ్ ఒకటి డార్క్ థీమ్. లైట్ థీమ్ వచ్చింది, డార్క్ థీమ్ వస్తుంది. అదేవిధంగా మనకు డార్క్ థీమ్ ఉంటే ఏ కలర్ కావాలనో లైట్ థీమ్ కావాలనుకో ఏ కలంగా కలర్ కావాలనుకో చూడండి ఈ కలర్స్
నచ్చిన కలర్స్ వేసుకొని ఇంకా అప్లై చేసుకోవచ్చు. మొత్తం చేయాలని మొత్తం ఆండ్రాయిడ్ స్టూడియో ఇది. మొత్తం ప్రతి ఒక్క అప్లికేషన్ కన్నా కావాలి అది. ఓకే, ఈ వీడియో ఫ్రెండ్ తెలుసాలి. నెక్స్ట్ వీడియోలో మేము ఏ విధంగా యాప్ రన్ చేయాలో, సింపుల్ యాప్ క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియో మేము చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.